బ్రేకింగ్ న్యూస్ విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాధవధార కుంచమాంబ అమ్మవారి పండుగలో ఘర్షణ చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు యువకులు. ప్లాన్ ప్రకారం రౌడీ షీటర్ను వెంటాడి చంపారు యువకులు. మృతుడు మానవ లోహిత్గా గుర్తించారు. లోహిత్పై రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇక ఎయిర్పోర్టు పోలీసుల అదుపులో నలుగురు యువకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మాధవధార జాతరలో జరిగిన ఈ ఘర్షణలో ఒక్కసారిగా ఆ యువకుడిని మిగతా యువకులు మట్టుబెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలో మానవ లోహిత్ అనే యువకుడిని మిగతా వ్యక్తులు అక్కడ ప్లాన్ ప్రకారమే వెంటాడి చంపినట్టుగా తెలుస్తుంది. అయితే మానవ లోహిత్ పై కూడా ఇప్పటికే రౌడీ షీట్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ హత్యకు దారితీసింది. మాధవధార కుంచమాంబ అమ్మవారి పండుగలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్లాన్ ప్రకారమే రౌడీ షీటర్ను యువకులు వెంటాడి చంపినట్టుగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. మృతుడు లోహిత్ పైన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా నమోదై ఉన్నట్లు తెలుస్తుంది. మాధవధార కుంచమాంబ పండుగలో నేర చరిత్ర ఉన్న నలుగురు వ్యక్తులు అర్ధరాత్రి వరకు కూడా మద్యం సేవించారు. పాత కక్షల కారణంగానే రౌడీ షీటర్ను కత్తులతో దాడి చేసి చంపినట్టుగా తెలుస్తోంది. రౌడీ షీటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుంచమాంబ పండుగలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మృతుడిని వెంటాడి చంపిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మృతుడు మాస్క్ పెట్టుకొని నల్ల టీషర్ట్తో వస్తున్నప్పుడు వెనకాలే ఒక వ్యక్తి వెంబడించాడు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. రౌండప్లో ఉన్న వ్యక్తి మృతుడు మాస్క్ పెట్టుకొని వస్తున్నాడు. వెనకాల వచ్చిన మరొక వ్యక్తి అతన్ని వెనకాల నుంచి వచ్చి గొంతు కోసి చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. మనకు దిగ్భ్రాంతికర దృశ్యాలు, ఒళ్ళుగాగురు పట్టే దృశ్యాలు, ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించిన దృశ్యాలే చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. కుంచమాంబ జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతుడిపై కూడా గతంలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజు, విశాఖపట్నంలో జరిగిన ఈ హత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు హత్య గల కారణాలేంటి? విశాఖ ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నటువంటి లోహిత్ 20 సంవత్సరాలు అతనికి. అయితే 20 సంవత్సరాలు అయినా కూడా చిన్న వయసు నుంచి కొంత నేర ప్రవృత్తి ఉన్నటువంటి నేపథ్యంలో అతని మీద రౌడీ షీట్ అయితే ఓపెన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అతని మీద పలు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్పోర్ట్ పోలీసులు లోహిత్ మీద అటు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఒక నలుగురు యువకుల దాడిలో లోహిత్ అయితే హత్య గావించబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రౌడీ షీటర్ గా పేరున్నా కూడా నిన్న జరిగినటువంటి మాధవధార కుంచమాంబ అమ్మవారి పండగలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులకి, అంటే లోహిత్ కి మరొక యువకుడికి మధ్యన వాగ్యవాదం జరిగి గొడవకు దారి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అతనితో పాటు కొంతమంది యువకులు అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి అతనితో గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మాస్క్ ధరించి లోహిత్ అక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వెనక నుంచి ఒక క్రీమ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వెనక నుంచి రావడం, అతను పట్టుకున్నటువంటి వెంటనే మరొక వ్యక్తి వచ్చి అతను తీసుకుని వెనక్కి, అంటే బస్సులు వెనక్కి తీసుకెళ్లిపోయారు. అక్కడ మొత్తం పబ్లిక్ అంతా కూడా ఉన్నారు. పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే ఆ లోహిత్ ని తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా ఆ కత్తులతో అయితే దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మెడ దగ్గర గాయాలున్నాయి. అదే విధంగా శరీరంలో వివిధ భాగాలకు సంబంధించి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అతనికి చికిత్స అందిస్తున్నటువంటి సమయంలోనే లోహిత్ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబాలు ప్రస్తుతం అటు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆ కేసు నమోదు చేసి వాళ్ళైతే న్యాయం కోసం పోలీసుల్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడి
అవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇద్దరు అంటే రెండు గ్రూపులకి సంబంధించి విభేదాల కారణం ఒకటైతే, ముఖ్యంగా చూస్తే అటు లోహిత్ కి అదే విధంగా మరొక బ్యాచ్ కి ఉన్నటువంటి ఈ వివాదాలే నిన్న హత్య చేయడానికి ముందస్తుగానే కత్తులు, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి అన్నింటినీ వాళ్ళు సిద్ధం చేసుకుని వచ్చి కావాలనే గొడవ పెట్టుకుని ఆ ప్లేస్ లో నుంచి వెళ్ళిపోతున్నటువంటి లోహిత్ ని వెనక నుంచి వచ్చి పట్టుకుని తను గట్టిగా అరవకుండా, మనం సీసీ కెమెరాలో కూడా చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ మాట ఏది భయపడకుండా నోటిని పట్టుకుని ఒక్కసారిగా వెనక జనాలందరూ కూడా నడుస్తున్నటువంటి సమయంలోనే ఆ వెనక వైపుకు తీసుకెళ్లి బస్సుల చాటులో లోహిత్ ని హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తీవ్రంగా లోహిత్ ని ఎవరు చేశారని అడిగే కత్తులు దిగినటువంటి నేపథ్యంలో అతను కూడా ఆ ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ లోహిత్ కూడా నేర ప్రవృత్తి, ముఖ్యంగా చూస్తే ఈ రౌడీ షీట్ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు రెండు గ్యాంగులకి సంబంధించి అటు లోహిత్ అదే విధంగా మరి ఈ హత్య చేసినటువంటి గ్యాంగ్ కి సంబంధించి సత్సంబంధాలు ఏమున్నాయి, తరచూ ఎవరితో గొడవలు పడుతూ ఉంటారు, ఈ అనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎంత రౌడీ షీట్ ఉన్నా కూడా ఇంత దారుణంగా నలుగురు యువకులు కలిసి వీళ్ళు హత్య చేయడానికి రాజు అంటే ఇప్పుడు నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా అంటే గతంలో జరిగిన గ్యాంగ్ వార్లు ఏమైనా ఈ హత్యలకు కారణమా? పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ముఖ్యంగా చాలా కిరాతకంగా వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి అతన్ని మెడ కోసి పట్టుకెళ్తున్నటువంటి విజువల్స్ చూసినటువంటి రాజు సీసీ కెమెరాలో నమోదైనటువంటి విజువల్స్ ప్రకారం పోలీసులు అయితే కేసు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ లో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులను అయితే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పోలీసులు అధీనంలో తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నలుగురే ఉన్నారా లేదా సంబంధించినటువంటి ఇతర వ్యక్తులు కూడా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి లోహిత్ ని హత్య చేసినటువంటి నలుగురు యువకులను అయితే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే లోహిత్ వైపు ఇంకెవరన్నా అంటే ఈ గ్యాంగ్ వార్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా, అదే విధంగా లోహిత్ ని హత్య చేసినటువంటి వాళ్ళలో కేవలం ఈ నలుగురు మాత్రమేనా, ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారా అనే దాని మీద కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ నలుగురు ఇచ్చే సమాచారాన్ని బట్టే ఉంటుంది. అయితే ఇంత విచక్షణ రహితంగా కొంచెమమ్మ అమ్మవారి పండుగ జాతర జరుగుతున్నటువంటి సమయంలో పబ్లిక్ లోనే జనాలు ఎక్కువ ఉన్నటువంటి సమయంలో అతన్ని వెనక నుంచి పట్టుకుని తీసుకుని వెళ్లి సీక్రెట్ గా వీళ్ళైతే హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని పోలీసులను అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారం మిగతా ఇంకెవరున్నారో ఏంటనేది విచారణ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో విశాఖలో జరిగిన హత్యకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. మానవ లోహిత్ అనే ఓ యువకుడిని మరికొంతమంది యువకులు వెనకాల నుంచి వచ్చి పథకం ప్రకారమే అక్కడి నుంచి మెడపై కత్తి పెట్టి లాక్కెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా కిరాతకంగా ఆ బస్సుల వెనకాలకు తీసుకెళ్ళి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. కుంచమాంబ జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఏపీలో ఈ జాతరల సందర్భంగా గొడవలు చాలా జరుగుతున్నాయి. పాత కక్షల నేపథ్యం కూడా కనబడుతోంది. అక్కడ విచ్చలవిడిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హత్యలకు దారితీసిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో గతంలోనే ఎవరైతే చనిపోయిన లోహిత్ ఉన్నారో అతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులతో జరిగిన వాగ్వాదం కారణంగా ఈ గొడవ పెద్దదైంది. ఏకంగా లోహిత్ హత్యకు కారణమైంది. అయితే లోహిత్ హత్య చేసిన వారిని శిక్షించాలంటూ ఆయన తల్లి కోరుతున్నారు. తమకు తక్షణమే న్యాయం చేకూర్చాలంటూ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి లోహిత్ మదర్ మాట్లాడారు, చూద్దాం. నా పేరు మాసప్ స్వాతి అండి. నాకు సాయంత్రం మా బాబు నాతో మామూలుగా నేను పండగకి వెళ్తానని ఆర్గ్యుమెంట్ చేసుకొని వెళ్తానని నేను చాలా వరకు ఆపానండి. ముందు ఒకసారి వెళ్తానంటే వాళ్ళ తమ్ముడు బర్త్డే అని కేక్ ఏదో తెచ్చుకుంటానంటే వెళ్ళి వచ్చేసాడు. మాధవదారు వెళ్ళామా అంటే కేక్ కూడా కొనకుండా వచ్చేసాడండి. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్తానని వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చి దిగబెట్టేశారు. అక్కడ గొడవలు అవుతాయి, మళ్ళీ ఇటు జైల్లో ఉండిపోతాడు అని చెప్పి తెచ్చేసారండి. మళ్ళీ కాసేపు పోయినా అక్కడ గొడవ ఆడుకొని వెళ్ళాడండి నాతో. వెళ్ళిన తర్వాత నేను అలా ఫ్రెండ్స్కి అందరూ ఫోన్ చేస్తూనే ఉన్నానండి. ఆడెవ్వరికి కనబడలేదని చెప్పారండి. కొంతసేపటికి
నేను కానిస్టేబుల్ గారికి కూడా ఫోన్ చేశానండి, ఇలా మా బాబు వెళ్తున్నాడండి, కొంచెం గొడవలు ఏమైనా అవుతాయి భయం చెప్పమని చెప్పానండి నేను. అప్పటికి అతను నేను ఫోన్ చేస్తానమ్మా అన్నాడండి. ఆయన నాకు ఫోన్ చేశారు, అమ్మాయి ఎక్కడున్నారు అని నాకు అడిగాడండి. అడిగితే వస్తున్నానని ఫోన్లో నాకు చెప్పాడండి. కానీ అతను ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే అతను రాత్రి అదే అక్కడ అలా అయ్యింది, మీకు చెప్తే మీరు తట్టుకోలేరని నేను చెప్పలేదమ్మా అన్నారండి. నేను వెళ్ళి కేజెచ్కి మేము వెళ్ళడానికి నేను పెందుతున్నా ఉంటున్నానండి. చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళడానికి గంట అయిపోయింది. ఆ లోపల ఫ్రెండ్స్ రాము బస్వా వీళ్ళందరూ కలిపి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. నేను వెళ్ళేటప్పటికి 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. నన్ను 2 నిమిషాలు చూశాడండి. తర్వాత అనుమానం ఉందండి. నేను ఆ వీడియో వాళ్ళు ఎలాగ మా బాబుకి ఇచ్చేసాన వీడియో అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. మరణ వాంగ్మూలం కూడా చెప్పాడండి. ఆ అబ్బాయి ఆ దెబ్బలతో కత్తిపోట్లతో కూడా నడుచుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పడిపోయాడండి. వాడు చెప్పాడు ఎవరు చేశారంటే అని కొట్టి లేపి అడిగితే బంటి అనే పేరు చెప్పాడండి. మిగతా వాళ్ళ పేర్లు చెప్పేలోపు అన్కాన్షియస్ అయిపోయాడండి. చాలా రోజుల నుంచి ముందు ఒక సీతన్ గార్డెన్స్ అనే పిల్లలతో గొడవ అయిందండి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనబడి పలకరించడం నటించి చాలా మాట్లాడేవారండి. నేను అడిగాను ఒకసారి స్టేషన్ దగ్గర కనబడితే, ఎందుకురా వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నా ఇద్దరికే ఆంటీ గొడవలన్నీ సెటిల్ అయిపోయాయి ఆంటీ అని చెప్పాడండి. అలాగా నా పిల్లని చాలా మోసం చేసి వెనకతలు ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారంగా చంపారండి. వీడియోలో మాత్రం 6 కనిపిస్తున్నారండి. వెనక నుంచి సైకిల్ కూడా కొంతమంది చేస్తున్నారండి. నా కొడుకుని చాలా దారుణంగా పొడి చేశారండి. నా కొడుకు మాత్రం న్యాయంగా కల్పించండి, వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడేలా చూడండి. మాకంటూ ఎవరు లేరు సార్, నాకు నా బిడ్డ తప్ప ఎవరు నాకు ఆధారం అనేది లేదండి. నా వాళ్ళ ఎవరిని కూడా వదలకుండా చూడండి. నాకు న్యాయంగా జరగకపోతే ఇక్కడ నేను చచ్చిపోతానండి. నా బిడ్డ నాకు చనిపోయినందుకు నాకు ఖచ్చితంగా నాకు న్యాయం జరిగేలా చూడండి. నాకైతే ఇంకే దిక్కు అయితే మాకు లేదండి, ఆడు తప్ప. ఆడైతే నేను గొడవకి వెళ్ళలేదండి. వీళ్ళే ఫాలో చేసి అన్నీ చేసి నా కొడుకుని చంపేశారండి. నాకు దయచేసి మాధవధార కుంచమాంబ జాతరలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఆ యువకుడిని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. 4 యువకులు మద్యం సేవించి జాతరలో హల్చల్ చేశారు. యువకుడిని తీసుకెళ్లి అక్కడ ప్రదేశంలో ఎవరు లేని ప్రదేశంలో అక్కడే బస్సుల వెనకాల హత్య చేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇలాంటి ఘటన పట్ల పోలీసులు కూడా ప్రస్తుతం విశాఖలో కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మృతుడు కూడా రౌడీ షీటర్గా చెప్తున్నారు. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా సరైన అవగాహన కల్పించేందుకు అటు యూత్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా విశాఖ పోలీసులు చెప్తున్నారు.